తండ్రి కేసీఆర్కు లేఖాస్త్రం సంధించినటువంటి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? లేదు అని ఆమె కొట్టిపారేస్తున్నారు. ఎస్, ఎమ్మెల్సీ కవిత ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా మనం పూర్తి స్థాయిలో సమీక్షించినట్లయితే కవిత ఇప్పట్లో పార్టీ పెట్టే అవకాశాలు లేనేలేవు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె ఇప్పటికీ ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసినటువంటి సమయం, ఆ సందర్భాన ఆమె మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా గమనిస్తే తాము పార్టీ పెట్టే అవకాశాలు లేవు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పేరిటే జనాన్ని మమేకం చేస్తూ జనాల్లో తాము కలిసిపోయి ఖచ్చితంగా ప్రజల్లో తమ యొక్క జాగృతి పేరిట ఏదైతే ఉందో ఖచ్చితంగా విశ్వాసం కల్పించే దిశగానే తాము ప్రయత్నం ప్రారంభిస్తాం. ఆ దిశగా మరింతగా జాగృతి కార్యకర్తలు లోతుగా చొచ్చుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తారంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఎస్, ఖచ్చితంగా ఆమె పెట్టే అవకాశాలు లేవనే తెలుస్తుంది. ఎందుకంటే జూన్ 2న ఆమె టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ అస్తిత్వం కోల్పోయిందో బీఆర్ఎస్ అంటూ పార్టీ పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా చేపడుతున్నారా? అందువల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ మళ్ళీ ఆవిడేమన్నా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? అంటే టీఆర్ఎస్ అనే పేరు పైన ఒక ట్యాగ్ లైన్తో ఖచ్చితంగా ఆమె పేరు మీద జూన్ 2న ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఖచ్చితంగా ఒక పార్టీ అయితే వస్తుంది అనేటువంటి ఊహాగానాలు, రాజకీయ చర్చలు పుంకానుగా కొనసాగుతున్నటువంటి మీడియాల్లో పుంకానుగా వార్తలు, మరోవైపు చర్చోపచర్చలు కొనసాగుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీ కవితని కొట్టిపారేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని జూన్ 2వ తేదీన ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ కొత్త పార్టీ ఏర్పాట్లు ఇప్పట్లో లేనట్లేనని, ఇకపై తన కార్యకలాపాలన్నీ తెలంగాణ జాగృతి ద్వారానే చేయబోతున్నట్లుగా ఆమె పరోక్ష ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు సమాంతరంగా ఆమె తన జాగృతి కార్యకలాపాలను విస్తృతించి కొనసాగించబోతున్నారని స్పష్టమవుతోంది. శనివారం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించడం ద్వారా కొత్త పార్టీ లేదని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే తెలంగాణ జాగృతికి కార్యాలయం, కమిటీలను ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీగా ఎన్ని కార్యకలాపాలు చేపట్టవచ్చు, వాటన్నింటినీ జాగృతి ద్వారా చేసి చూపించాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జాగృతికి అనుబంధంగా దాదాపు 30 సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రకటించారు కూడా. త్వరలో మిగిలిన వాటిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా స్వయంగా జాగృతి కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రతి విభాగానికి సంబంధించి అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కవిత. దీనికోసం ఇప్పటికే జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన వారి పేర్లను సేకరించారని, వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసింది. ప్రతి వ్యవస్థలో జాగృతి సంస్థ ఉండాలనే ఆలోచనలు కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కీలకమైన బొగ్గుగని సంఘాన్ని ఆమె ఏర్పాటు చేశారు. త్వరలో టీచర్లు, ఆర్టీసీ, ఆటో ఇలా తదితర సంఘాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన కవి సమ్మేళనం తరహాలో ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు నిరసనగా 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. బనకచెర్లకు గోదావరి నీటిని తరలించడం, సింగరేణి ప్రైవేటీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించడం, వారానికి 2 జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆమె అనుకోవడం నిజంగా కూడా ఖచ్చితంగా ఆమె అయితే ఇప్పట్లో పార్టీ పెట్టే అవకాశాలు లేదు. తెలంగాణ జాగృతి పేరిట ఖచ్చితంగా ప్రజల్లో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతోనే ఆమె ఉన్నట్లుగా తెలుస్తోంది. జాగృతిని గతం కన్నా బలోపేతం చేయాలని, తాను సైతం బీఆర్ఎస్కు సమాంతర వ్యవస్థను నడిపించగలిగిన సంకేతాలను గులాబీ పార్టీ కీలక నేతలకు, ఇతర రాజకీయ పార్టీలకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ మీడియా సైతం ఆమె కార్యక్రమాలను కవర్ చేయడం లేదు. ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం నుంచి పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు అందినట్లుగా తెలిసింది. గురువారం నిర్వహించిన చిట్ చాట్, అలాగే శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలు సైతం బీఆర్ఎస్ మీడియా కవర్ చేయలేదు. ఈ నేపథ్యంలో జాగృతిని బలోపేతం చేయడం ద్వారా తన బలాన్ని చూపించాలని కవిత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఒక విషయం అయితే మనకైతే స్పష్టమవుతోంది. కేసీఆర్ అలాగే కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు ఏమన్నా లోపాయకారి మంత్రాలు ఏమన్నా జరిపారా? ఆమె అంటే ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో, ఆ పీసీ ఘోష్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ సంబంధించి కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఏదైతే ఆరోపణలు వెల్లువెత్తాయో, సో ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ ఇటు హరీష్ రావుకి అలాగే కేసీఆర్కి, మరోవైపు ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి సైతం నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం. మరొక 4-5 రోజుల్లో వాళ్ళందరూ కూడా కాళేశ్వరం విచారణ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ముందు ఆ విచారణకి హాజరవుతారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమ
ఉద్యమ నాయకుడిగా ఉన్నారు తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు. దాదాపు పుష్కర కాలం పైగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నారు. సో ఆయన కాళేశ్వరం నోటీసులు అందిపుచ్చుకున్నటువంటి ఈ తరుణాన స్వయాన కూతురే, కేసీఆర్ కూతురే ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 4న ధర్నా చేపట్టడం వెనుక ఆంతర్యం ఏంటంటూ కూడా పలువురు రాజకీయ నేతలు సైతం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో చూడాలి మరి, నిజంగా మంత్రాలు ఏమన్నా జరిపి కవితని ఏమన్నా వెనకలాగే ప్రయత్నం చేశారా? నిజంగా కేసీఆర్తోనే ఆమె ప్రయాణం ఎప్పైనా కొనసాగించబోతున్నారా? ఏంటి తెలంగాణ జాగృతి పేరిట ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం ఇప్పటికిప్పుడు అంత అత్యవసరం ఏంటంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి ఈ సందర్భాన అనేక అనుమానాలు, అనేక సందేహాలు కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూడాలి మరి, నేరుగా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే జూన్ 2న కవిత పార్టీ పెట్టే అవకాశాలు లేనే లేవు. ఖచ్చితంగా ఆమె కేసీఆర్ వెంటే ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే 4వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం కనుక చూస్తుంటే కనుక ఆమెతో ఇప్పటికే ఇటు తండ్రి కానీ, అటు అన్న కానీ, ఇటు హరీష్ రావు కానీ, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆమెతో సంప్రదింపులు జరిపి బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం మీరు చేయొద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ గ్రాఫ్ ఒకవైపు తగ్గబోతోంది. రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలనతో కనీసం ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది. ఇటువంటి క్రమంలో మీరు కొంచెం తగ్గి ఉండాలి. ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయదుందువి మోగించాలి. సో ఈ క్రమంలో మీరు తండ్రికి సపోర్ట్గా నిలవాలి తప్ప ఇలా తండ్రికి వ్యతిరేకంగా పోరాడకూడదంటూ కూడా కొంతమంది హితులు చెప్పినటువంటి కారణాన్న ఆమె ఏమైనా వెనక్కి తగ్గారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆ పార్టీ పెట్టే అవకాశాలు లేదు అనేది ఆమె స్వయంగా చెప్పినటువంటి ఈ తరుణాన ఎంతోమంది జూన్ 2న పార్టీ పెట్టేస్తున్నారు. ఏదైతే తెలంగాణ అస్తిత్వం కోల్పోయిందో బీఆర్ఎస్గా మారినటువంటి ఆ తరుణాన మళ్ళీ టీఆర్ఎస్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం వ్యూహాత్మకంగా కొనసాగుతుంది అంటూ కూడా బీజేపీ నేతలే సాక్షాత్తు చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత నేరుగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ఈ ఆరోపణలు, కొత్త పార్టీ పెట్టే ఆరోపణలు నిజంగా ఖండించినట్లయింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.